పోసాని కృష్ణమురళి ఓ కమీడియన్గా స్టార్ట్ అయిన ఈయన జర్నీ దాని తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిన వ్యక్తి. అయితే వైఎస్ఆర్సీపీ అండ చూసుకొని నోటికి ఎంత వస్తే అంత కాదు, నోటికి బూతులకంటూ ఒక అడ్డు హదుపు లేకుండా కూడా మాట్లాడు. అయితే ఆయన్ని మాత్రం నిన్న అర్ధరాత్రి పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు మనందరికీ తెలిసిన విషయం. మరి ఏమైంది ఏంటి, ఇంకా ఏ కేసెస్ పైన అరెస్ట్ చేశారు ఆయన పైన? అయితే పోసాని కృష్ణమురళి అంటే వీళ్ళందరూ కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఇటు రాజకీయ రంగానికి వచ్చేసరికి కొంతమంది పవన్ కళ్యాణ్ సైడ్, ఇంకొంతమంది వైసీపీ సైడ్ ఉండడం జరిగింది. సో అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఓన్లీ ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి సపోర్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ వైసీపీకి సపోర్ట్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అదొక రకమైనటువంటి నోటి దురుసు అని చెప్పుకోవచ్చు. అంటే నోటి దురుసు అని కూడా కాదు, మనము ఇప్పుడు నార్మల్గా ఇళ్లలో కొట్లాడితే ఏ విధంగా మాట్లాడతారు అంతకన్నా పచ్చి బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన బిఆర్ నాయుడు ఆయన్ని ఉద్దేశించి, ముఖ్యంగా నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇష్టారీతిన మాట్లాడి, అంటే నిజంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా కూడా ఈ విధంగా మాట్లాడతారో లేదో తెలియదు. కానీ సినిమా రంగం నుంచి ఇటు వైసీపీకి మద్దతుగా వచ్చిన వీళ్ళు అటు ప్రతిపక్షం అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద మాత్రం ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. సో అప్పుడు మాట్లాడారు, ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. సో అప్పట్లోనే చాలా మంది కృష్ణమురళికి అపోజిషన్గా కేసులు నమోదు చేసినప్పటికీ రీసెంట్గా ఇంకా కొన్ని కేసులు కూడా ఆయన మీద నమోదయ్యాయంట. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే నమోదైన అన్ని కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు అనమాట. సో ఇన్ని రోజులు ఓపిక పట్టిన పోలీసులు మళ్ళీ ఆయన మీద 2-3 కేసులు నమోదు కాగానే వెంటనే ఏపీకి సంబంధించిన సిఐడి అధికారులు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆయన నివాసానికి వెళ్ళి నిన్న రాత్రిపూట మాత్రం అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ రాజదుర్గం పోలీసులకు సమాచారం అందించిన తర్వాతనే వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా పార్టీలోనే లేరు కదా, నేను పార్టీ నుంచి బయట ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు మొన్న ఎలక్షన్స్ జరిగాయో ఆ ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేయడానికి వైసీపీ మద్దతుగా వెళ్ళారు. తర్వాతనే ఆయనకు అపోజిషన్కి సంబంధించిన సినిమా రంగం నుంచి మీరు ఈ విధంగా వచ్చి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇట్లా రకరకాలుగా ఆయన మీద విమర్శలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఓకేనే ఇంకా నేను రాజకీయాల్లోనే ఉండను, కంప్లీట్గా వెళ్ళిపోతున్నానని తర్వాత చెప్పాడు. కానీ అంతకుముందు మాట్లాడిన మాటలకు సంబంధించి వైసీపీకి సపోర్ట్గా వెళ్ళినప్పుడు ఓకే నువ్వు వైసీపీకి సపోర్ట్గా వెళ్ళావు, అది నీ ఇష్టం, పర్సనల్ ఒపీనియన్, అక్కడ నువ్వు సపోర్ట్ చేయాలి. కానీ మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళని దూషించడం కానీ ఇష్టారీతిన మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఓన్లీ పోసాని కృష్ణమురళినే కాదు, ఎవరైనా కావచ్చు, మీరు ఎవరికి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకోండి. కానీ మిగతా వాళ్ళ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, దూషించడం మాత్రం కరెక్ట్ కాదనే విధంగా చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు. దానికి తోడుగానే వాళ్ళందరూ కూడా కేసులు నమోదు చేశారు. సో ఇక్కడ ఏపీకి సంబంధించిన సిఐడి అధికారులు హైదరాబాద్కి వచ్చి తన ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో అప్పటికైనా కూడా పోసాని కృష్ణమురళి నాకు హెల్త్ బాగలేదు, నేను రాను అంటే ఆయన ఎట్లా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా చాలాసేపు సతాయించిన తర్వాత పోలీసులు ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయన మాత్రం అదుపులోకి తీసుకెళ్ళడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఆయన ఏమన్నా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా, లేకపోతే ఆయనకు సంబంధించిన న్యాయవాదులు ఏమైనా వాదిస్తారా లేదా, అంతా కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.